పిఠాపురం, ఎందుకు పిచ్చి చూపులు చూస్తున్నావు? సాయిత్తు కట్టించా కదా, ఇక భూత ప్రేత పిశాచములు నీ కనబడవు. ఇది తిను. వామ్మో, ఇదేంటిది? నాటకాల్లో ఎముడు చిత్రగుప్త టైప్ లో ఉన్నారు. అమ్మో, ఈ సంగతి వీడికి చెప్తే ఏమైంది పిచ్చి పిఠాపురం? ఏమీ లేదు. భూలోకమున కాలు మోపగానే మాకు వింత అనుభూతి కలుగుతున్నదేమి? భూలోకము సర్వసుఖములకు నిలయము స్వామి. ఇక్కడ పొగ త్రాగవచ్చును, మధువు త్రాగవచ్చును, మగువల విషయంలో కూడా స్వేచ్ఛ ఉన్నది. అందులకే ఇచ్చట పుట్టిన మానవులు చచ్చుటకు ఏడ్చెదరు. వచ్చేదెవరు బాబు? ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళై ఉంటారు. ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ లోనే వెళ్తూ ఉంటారు. నమస్కారం అండి. మానవులు బహు సంస్కారవంతులు. అయ్యా, నాదో డౌట్. అట్నుంచి రైలు రాలేదు, ఇట్నుంచి ఆటో రాలేదు, సడన్ గా ఎలా వచ్చారండి? పాతాళము నుండి వచ్చిన. పాతాళము నుండి? ఒరే, నీకు దండం పెడతానరా, ఇది నిజమా? నేనేమైనా కలగంటున్నానరా? వీడు నీకు ఎలా కనపడుతున్నారా? నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజు అతని అసిస్టెంట్. అయ్యా, మీరైనా చెప్పండి బాబు, మీరెవరు? ప్రభు, ఈ నరుని అనుమానము తీర్చుడు. మానవ, అటు రమ్ము, పృష్ఠమును చూపము. పృష్ఠం అంటే ఏంటండి? ఇది ముఖము, ఇది పృష్ఠము, ఇదిగో పృష్ఠము. సాహో యమధర్మరాజు గదకి సాహో. ఏమి మానవ, నీ అనుమానము తీరినదా? మరొకటి మందు. వద్దయ్యా, ఇప్పటికే ఎండిపోతా కదిలిపోయింది నాయనా. దాహం దాహం దాహేస్తుంది. అవును, మాకును దాహము వేయుచున్నదే. ప్రభువుల వారికి దాహము వేయుచున్నది. మానవ, మా లోకమున అమృతము మాదిరిగా ఈ లోకమున మధుర జలము ఏదైనా లభించునా? ఓ ఓ లభించును. అదిగో అమృత వయస్సు. బుస బుస పొంగుతున్నదే, ఇది ఏమి? దీనిని సోడా అందు అమృతములో కలుపుకొని త్రాగవలేను. అమృతమును కల్తీ చేయుటయా? మేము యథాతథముగా తాగెదము. అట్లు త్రాగినతో మీరు బజ్జుందురు. నా దాహం తీరుస్తానని చెప్పి మీరు తాగుతారండి అయ్యా, నా పరిస్థితి పట్టించుకోరండి. చింతించకు మానవ, కొంచెము తీర్థము పోషదను, త్రాగము. పోయి చాలే. అది ఏమి? త్రాగకుండానే తేల్చుతున్నావు? నా బతుగా టైపులు అయిపోయింది బాబు. పృష్ఠముపై మరొకటి మందువా? అబ్బే ఫాల్తూ బేయిజ్జత్ కదే, దుకాణం మొత్తం దాగినరా. పైసలు అడిగితే పద్యం చదువుతారేమో. ఇగో బిల్లు. ఇదేనండి ఏమది? బిల్లు అనగానేమి? అమృతము భూలోకమునందు ఉచితముగా లభించదు, డబ్బులు చెల్లించవలయను. డబ్బులు డబ్బులు జబ్బులు మా దగ్గర ఎందుకుంటాయి? కావాలంటే ఈ అంగుళీకమును తీసుకొనము. లారీలు బాగా తాగుతున్నావు, ఒక్క పైసలు ఇస్తలేవు. ఎక్కడికెళ్ళి వస్తుంది చుక్క పోయి. ఈ అంగుళీకము కూడా తీసుకొనము. ఉంగరాలతో బొంగరాలు ఆడుకోమంటావా? ఇదిగో సార్, నీకు దండం పెడతానే. ఈ కిరీటమి, ఆ గది. ఈ పిచ్చే చెబుతున్నాడు, ఇచ్చే. గదవారికి అలంకారము, కిరీటము వారి వారసత్వము. ఇయరాదు ఇయ్యరాగా రుబాబ్ చేస్తాం. తమ్ముడు గుంజుకోరా. చిన్నోడు చేసి కొడతారు. నన్ను కొట్టు, నన్ను కొట్టు. సాహో యమధర్మరాజు గదకి సాహో. కిరీటం గారు, పోలీసులు వస్తే లాకప్ లో పడేస్తారు. పదండి, మా బావగారింటికి వెళ్దాం. మరి అమృతము? ఓ పుష్కలంగా లభించును. విదేశీ కూడా మిల్తా. అతడు గద అడగడు కదా? అడగడు. ఇచ్చే బాబు, నీ కోసం వెతకలేక చస్తున్నాం. అవతల మీ నాన్నగారు తిడుతున్నారు. శుభలేఖల్లో అచ్చు వేయించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు జోబులో పెట్టుకు తిరుగుతున్నారేంటి? అవును, మందులో పడి మరచితిని. నువ్వెళ్ళు, నేను తెస్తా. ప్రభు, ఇతన్ని గుర్తించితిరా? మందు మాయలో మేమును మరచితి. గౌరమ్మ తల్లి, చూపు రాదని మా మాయ పెళ్లి చూడలేనని అనుకున్న నాకు చూపునిచ్చి దీవించాం. అలాగే
మా మావయ్య పెళ్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడు తల్లి. ఇదేంటిది? యమస్థైలు. ఏమ్మా? ఏంటమ్మా? ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది? మానవ ఏ మా చూపు నీకు మరణ సమయం ఆసన్నమైనది, అందులకే వచ్చి తిరిగి. మా బావకు మరణమా? చచ్చిపోతున్నా. అదేం లేదమ్మా. ఏడు సుబ్బారావు, చిన్నపిల్ల అలా భయపెట్టేస్తున్నావు. నాటకం అమ్మా. నరకానికి 4 రోజులు కాదు, నరకానికి 2 రోజులే. అదే 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 ఆ నాటకం పెడతాం అనుకున్నాం. నాటకం రండి, రూమ్ లో రిహార్స్ చేసుకున్నాం. ప్లీజ్ రూమ్ లో రండి సార్, రండి సార్, రండి ప్లీజ్. ఏమిటమ్మా? యోయమ ధర్మరాజా, నా కోసం ఒక చిన్న అబద్ధం ఆడండి. అసత్యములు మానవులు చెప్పెదరు, మేము చెప్పము. నా కన్నీళ్లు చూసేనా? నరుల కన్నీళ్లు ప్రభువుల వారి హృదయాన్ని కరిగించలేవు. స్వామి, తల్లి తండ్రి లేకపోయినా నేనున్నానని ధైర్యంగా ఉన్న నా మేనకోడలికి నేను చచ్చిపోతాను తెలిస్తే దాని గుండె పగిలిపోతుంది. 2 రోజుల్లో మీరు నన్ను తీసుకువెడుతున్నారన్న విషయం దానికి తెలియదు. స్వామి, అటులనే జూనియర్, నాకంటే చావులో ముందుండి సీనియర్ అనిపించుకోవాలనుకున్నావా? బావా, అతడు నాటకాలు ఏముడనుకున్నాడు, కానీ నిజం ఏముడని అతడు నా చెల్లె పసుపు కుంకాలు తీసుకెళ్ళడానికి వచ్చాడని ఇప్పుడే తెలుసుకున్నాను. పోయే వాళ్ళు ఆత్మసుఖంగా పోవాలంటే ఉన్నవాళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు. హలో హలో, శివాజీ, నేను చంద్రకాంత్ని. లగ్నపత్రిక రాసుకున్న రోజు నుంచి అవాంతరాలు ఎందుకు జరుగుతున్నాయో ఈ రోజే తెలిసింది బాబు. మా శిరీషికి చిన్నతనంలో ప్రాణాల మీదకి వస్తే దాని పెళ్లి తిరుపతిలో చేయిస్తానని మీ అత్తగారు మొక్కుందట. హలో, డాడీ చెప్పింది నిజం. అందుకే నేను మిమ్మల్ని అనుమానించాను. నన్ను క్షమించండి. మేము ఈరోజు తిరుమల బయలుదేరుతున్నాం. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బావా, నువ్వేం బాధపడకు. శివుడు భక్త మార్కండేయుని ఎమిడి బారి నుండి కాపాడినట్లు ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను కాపాడుతాడని నమ్మకం నాకుంది. ఏదైనా ఉపాయం ఆలోచించుదాం. ఆ రోజు నోరు తెరవబోతే బ్యాడ్ న్యూస్ చెప్పొద్దని నోరు ముయించారు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆ శివాజీ జడ్జి దగ్గర పర్మిషన్ తీసుకుని శవాన్ని తవ్వించాడు. ఫారెన్సిక్ నిపుణులతో పరీక్ష చేయిస్తే కోర్టులో మీ అబ్బాయి తన దువ్వెనతో దువ్విచ్చిన వెంట్రుకలు, ఆ శవం గోళంలో ఉన్న వెంట్రుకలు ఒకటే అని ప్రూవ్ అవుతాయి. దాంతో నేరం రుజువు అవుతుంది. మీ అబ్బాయికి మరణ శిక్ష పడుతుంది. ఇవాళ శనివారం, రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం అయితే ఏం చేయమంటావు? అదే చుబ్బే. ఆదివారం కొండ మీద అని పెళ్ళైతే సోమవారం కోట్ల మన పెళ్ళైతుందిరా. అయితే ఆడు కొండెక్కక ముందే గాని పానాలు కొండెక్కిచ్చేయాల. గోవిందా గోవిందా. యమహో యమ, యమహో యమ. ఒకటి బేకండి, నీకంటే బేకండి. మండినది ఎక్కడ? చా, ఇక్కడ. విచిత్రగుప్త ప్రభు, దీనిని ఏమందరు? మసాల అందరూ అందులకే నషాళమున కంటినది. అది ఏమి? పేక అనగానేమి? పేదవారు కలవారు అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా నాశనం చేసే అందమైన క్రీడ. ఓ, మీరు ఆడండి ప్రభు, మీరు ఆడండి. ఆడండి ప్రభు. అటులనే. ఊరికే ఆడిన ప్రయోజనం ఏమి? పందెం ఉండవలేను కదా. ప్రభు,
ఈ మానవుడు సామాన్యుడు కాడు. ఈతని మాటలు నమ్మి మీరు త్వరపడి క్రీడలో కాలు మోపరాదు. ప్రభు చేయి మోపెదను కానిండు. సమాప్తము. ఈ మూడింట్లో బొమ్మ ఎక్కడుందో మీరు చెప్పాలి. ముందు పందెం ఏమిటో తెలుసండి. మీరు ముయ్యండి. యోయమ ధర్మరాజా, పందెంలో నేను ఓడిపోతే వెంటనే తీసుకెళ్ళండి. మీరు ఓడిపోతే నాకు 2 రోజులు గడువే ఉంది. ఇంకను గడువా? ఆ ఒక్కటి అడక్. స్వామి, ఏకాకి అయిన నా సింధుకి దారి చూపించాలి. నా మేనకొడనే కళ్ళిచ్చి తన కొడుకునే కలవరిస్తూ కళ్ళు మూసిన రామరమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. శిరీష్ కుమారుడితో పెళ్లి జరిపించాలి. మీ అభీష్టము మాకు నచ్చినది, మాకు సమ్మతమే. మొట్టమొదటిసారి మీ మాట మన్నిస్తున్నాం. వీల్లేదు. ఈ మానవుడికి గడువు ఇవ్వడానికి వీల్లేదు. ఇది అధర్మ జూదము. ఇది అధర్మ జోదమా? కళ్ళు తెరిచి చూడు, దీనిని బొమ్మ అందురు కదా. అయినను సరే ప్రభు, మీ పాదములకు నమస్కరిస్తున్నాను. నా మాట వినండి. ఇది మాయా జూదము. విచిత్రగుప్త, మేము జూదమున ఓడితిమి, అతనికి వరము ఇచ్చదము. వలదు ప్రభు. విచిత్రగుప్త, చిత్తము. నీకు మతి పోయినది. ఈతను వివాహమాడు కన్య మీనలగ్నమున జన్మించినది. ఆమెకు పునిస్త్రీ యోగమున్నది. ఆమె మెడలో తాడిబొట్టు కట్టినచో ఈతడు పూర్ణాయుష్కుడగను. ఆ విషయము తెలియక కొద్ది రోజుల గడువు మాత్రమే కోరుకున్నాడు. ప్రభు, తన కాలు జారునేమోనని వచ్చి తమరు నోరు జారి తిరిగి ప్రభువులకు ప్రణామములు. ఓరి సుంఠ, అజ్ఞాని, చావట్ట, దేవరహస్యమును చెప్పినావే. ఆనాడు సావిత్రికి వరమిచ్చి ఆమె భర్త ప్రాణములు మీరు తిరిగి ఇవ్వలేదా? అప్పుడు మీరు వేసిన పప్పులో కాలు కంపు ఇంకను కొట్టుతూనే ఉన్నది. ఇది నీ తప్పు కాదు. ఒరి టక్కరి మానవ, నా కుమారుని వల్లో వేసుకున్న నిన్ను ఈ క్షణమే వధించదను. తండ్రి, మీరు హద్దు మీరుతున్నారు. అతని ఆయుష్ ప్రమాణం ప్రకారం రేపు 11 గంటల 1 నిమిషము వరకు అతని కేశములెవరూ పీకలేరు. ఈలోగా నేను శిరీష మెడలో తాళిగడితే ఆ తర్వాత కూడా పీకలేదు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. వెర్రవేగకు. నీవు ఎటుల తిరుమల ప్రయాణించదవో నేను చూచెదను. అష్టదిగ్బంధముగా విచ్చద. యమధర్మరాజా, సాక్షాత్తు దైవ స్వరూపులైన మీరు మా ఇంట్లో అడుగు పెట్టారు. మీ పాదములు కడిగి ఆ నీరు శిరస్సున జల్లుకొని మీ ఆశీస్సులు తీసుకున్న వలనని ఉన్నది. శాంతియే కదా, అటులనే కానిము బాలా. పెద్దవారు, వారిని విడిచి మీ ఒక్కరిని పూజించుట ధర్మం కాదు. పసిబిడ్డవు నీకు తెలియదు. వట్టి ఆశీస్సులే తప్ప వరములు ఇవ్వను. కానిమ్ము. అప్ప
ప్రభు ఆ. ఆ మానవుడు తప్పించుకుని పోతున్నాడు అట్టులనా స్వామి సగం కాలు కడిగిన తర్వాత కదిలితే శని పట్టుకుంటుంది. ఆల్రెడీ శని పట్టినట్టే. అహో కోనా ఎంత దెబ్బతీసితివే అయినను వారెచ్చటికి పోయేదరు త్వరగా కడుగుము.